ఏపీలోని ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలోనే నీటి ఎద్దడి ముప్పును ఎదుర్కోబోతుందా? అవుననే అంటుంది టీటీడీ పాలకవర్గం. రానున్న 130 రోజులకు సరిపడా నీళ్లు మాత్రమే తిరుమలలో ఉన్నాయని, భక్తులు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పత్రికా ప్రకటనను విడుదల చేసింది టీటీడీ. ఇప్పటి వరకు కురిసిన అత్యల్ప వర్షపాతం వల్లనే తిరుమలలోని గోగర్భం, పాప వినాశనం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార వంటి 5 ప్రధాన డ్యాముల్లో 14,000 గ్యాలన్ల నీరు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 5,000 గ్యాలన్ల నీరు మాత్రమే ఉందని, అది కేవలం 130 రోజులకు మాత్రమే భక్తులు మరియు స్థానికుల అవసరాలకు సరిపోతుందని పేర్కొంది. అక్టోబర్లో జరగనున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే లక్షలాది మంది భక్తులు దృష్టిలో ఉంచుకొని నీటి వృధాను అరికట్టేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.